బ్రేకింగ్ న్యూస్ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించింది ఎంఐఎం. నామినేషన్ కేంద్రం వద్ద నవీన్ యాదవ్ ను కలిశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. జూబ్లీ హిల్స్ బైపోల్లో సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు అసద్. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో జూబ్లీ హిల్స్ ని బీఆర్ఎస్ పట్టించుకోలేదన్నారు అసదుద్దీన్. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ కు మద్దతిస్తున్నామన్నారు అసద్. రైట్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఇవాళ నవీన్ యాదవ్ నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్ కు మద్దతు ప్రకటిస్తోంది ఎంఐఎం పార్టీ. నామినేషన్ కేంద్రం వద్ద ఇటు నవీన్ యాదవ్ ను కలిసినటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ నవీన్ యాదవ్ కి మద్దతు ప్రకటిస్తూ కేంద్రం దగ్గరికి రావడం జరిగింది, నామినేషన్ కేంద్రం దగ్గరికి. అలాగే జూబ్లీ హిల్స్ బైపోల్లో సంపూర్ణంగా మా మద్దతు ఉంటుంది అని చెప్పి ప్రకటించారు అసద్. అధికారంలో ఉన్నటువంటి 10 ఏళ్లలో జూబ్లీ హిల్స్ ని అసలు బీఆర్ఎస్ ఎప్పుడూ పట్టించుకున్నది లేదు అని చెప్పడం జరిగింది అసదుద్దీన్. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తూ ఉన్నాం అని చెప్తున్నారు అసదుద్దీన్ ఓవైసీ. దీనికి సంబంధించి ప్రస్తుతం నవీన్ యాదవ్ కి సపోర్ట్ చేస్తూ ఉన్నామని క్లియర్ గా చెప్తూ ఉన్నారు. అండ్ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటామని చెప్తూ ఉన్నారు. నామినేషన్ కేంద్రం అయిన రెడ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఇవాళ కాంగ్రెస్ తరపు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి నవీన్ యాదవ్కు మద్దతుగా చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అలాగే మంత్రులు కూడా అక్కడికి రావటం జరిగింది. దాంట్లో భాగంగానే కాంగ్రెస్కి మద్దతు ప్రకటిస్తూ ఎంఐఎం పార్టీ అడుగులు వేస్తోంది. నామినేషన్ కేంద్రం వద్ద మనం చూడొచ్చు విజువల్స్లో నవీన్ యాదవ్ని కలిశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. జూబ్లీ హిల్స్ బైపోల్లో ఏదైతే ఎలక్షన్స్ రాబోతున్నటువంటి నేపథ్యంలో సంపూర్ణంగా మా మద్దతు ఉన్నట్లు ప్రకటిస్తూ ఉన్నారు. మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా మా వంతు పూర్తి సహాయం చేస్తాము, పూర్తి మద్దతుని మేము ప్రకటిస్తాము, నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తామని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇటు 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. అభివృద్ధి అలాగే ఉండిపోయింది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా అభివృద్ధి దిశగా వేస్తున్నటువంటి అడుగులకు శ్రీకారం చుడుతోంది కాంగ్రెస్ పార్టీ. సో ప్రజెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్తున్నారు అసదుద్దీన్ ఓవైసీ. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నామని చెప్పారు ఎంఐఎం పార్టీకి సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ. సో ఇవాళ నవీన్ యాదవ్ నామినేషన్ కి కూడా రావడం జరిగింది. ఇక ముందు జరిగిపోయే ఎన్నికల ప్రచారంకి, ఎన్నికల్లో ప్రస్తావించే అంశాలకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మేము మద్దతు తెలుపుతామని చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ కి నవీన్ యాదవ్ కి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. నామినేషన్ కేంద్రం అయిన వద్దకు చేరుకున్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరి కాస్త నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించింది ఎంఐఎం. నామినేషన్ కేంద్రం వద్ద నవీన్ యాదవ్ ను కలిశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. జూబ్లీ హిల్స్ బైపోల్లో సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు ఆయన. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో జూబ్లీ హిల్స్ ని బీఆర్ఎస్ పట్టించుకోలేదన్నారు అసదుద్దీన్. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ కు మద్దతిస్తున్నామంటున్న అసద్ తో మా ప్రతినిధి శ్రావణ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ కలిసారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. सर दो दिन में फाइनल कर दूं बोले, अब नवीन यादव से मिले, नवीन यादव को सपोर्ट कर रहे हैं या आप कैंडिडेट है? पार्टी ये फैसला करी है, डिसीजन लिए है पार्टी के हमारे तमाम बड़े लोगों से, एमएलए से और जुबली हिल्स के सीनियर लीडर्स और वहाँ के कॉरपोरेटर और शरीफ साहब की फैमिली, हमारे जो लेट कॉरपोरेटर है, हम लोग डिसाइड ये करें क्योंकि ये बाई इलेक्शन है और इस कांग्रेस गवर्नमेंट, रेवंत रेड्डी गवर्नमेंट को अभी 3 साल बाकी है और हमारा मानना ये है कि 10 साल जो बीआरएस के कैंडिडेट को मौका मिला, उनका सीएम था, इस कॉन्स्टिट्यूंसी को डेवलप नहीं कर सके और
इस कॉन्स्टिट्यूंसी में 3,58,870 वोट यानी 3,98,785 के करीब वोटर्स है। हाँ, तो यहाँ पर डेवलपमेंट ज़रूरी है और जुबली हिल्स में डेवलपमेंट के लिए, क्योंकि अब ये बाई इलेक्शन है, ये रिज़ल्ट की वजह से तो कोई गवर्नमेंट गिरने वाली नहीं है ना, गवर्नमेंट बनने वाली है। और 10 साल यहाँ की जनता ने बीआरएस कैंडिडेट को मौका दिया, वो कंप्लीट फेलियर साबित हुए। और दूसरी बात यह है कि ये बाई इलेक्शन नहीं होता था अगर बीआरएस लीडरशिप उनके लेट एमएलए को टिकट नहीं देती, क्योंकि 2023 में वो बीमार थे, सब जानते थे, मगर उसके बावजूद भी आप उनको टिकट दिए। तो यहाँ पर जो अभी इलेक्शन है, सेंटिमेंट क्या है? डेवलपमेंट का है, जुबली हिल्स डेवलपमेंट का सेंटिमेंट है। 3,98,000 वोटर्स का सेंटिमेंट है, एक कैंडिडेट का सेंटिमेंट नहीं है यहाँ पर। तो उम्मीद करते हैं कि यहाँ पर एक अच्छा डिसीजन आएगा, जिससे जुबली हिल्स में इतने बड़े स्लम्स है, हर वार्ड में सिविक कम्युनिटीज़, सीवरेज लाइन, स्टॉर्म वाटर ड्रेन, आंगनवाड़ी सेंटर्स, हॉस्पिटल, ख़बरस्तान की ज़रूरत है। तो मैं समझता हूँ कि ये एक अच्छा मौका है इस कॉन्स्टिट्यूंसी को डेवलप करने का, क्योंकि 3 साल अभी है इस गवर्नमेंट के, बाई इलेक्शन है। बीआरएस तो बिल्कुल नाकाम साबित हुई 10 इयर्स में, और उन्हीं के पार्टी के कई लोगों को दबाया गया और उनको मजबूर किया गया कॉन्स्टिट्यूंसी छोड़ने के लिए। तो हमारा एमआईएम पार्टी इस इलेक्शन में हिस्सा नहीं लेगी। बीआरएस यहाँ पर जुबली हिल्स के डेवलपमेंट के लिए हम उम्मीद करते हैं कि एक अच्छे कैंडिडेट को सपोर्ट करेंगे। आप कैंपेन करेंगे सर जुबली हिल्स में? नहीं, मैं कैंपेन नहीं करूँगा। हम पार्टी का डिसीजन है, ये है कि जुबली हिल्स कॉन्स्टिट्यूंसी के डेवलपमेंट के लिए यहाँ की जनता को इंसाफ मिले, और बीआरएस नाकाम साबित हुई। और एक बात यहाँ के वोटर्स को और तेलंगाना के तमाम वोटर्स को बात समझने की ज़रूरत है कि 2023 असेंबली इलेक्शंस में बीआरएस को वोट मिला था 37% वोट। विद इन 5 मंथ्स जो पार्लियामेंट का इलेक्शन हुआ, उसमें गिर के 15% हो गया। आप अंदाज़ा लगाइए कि कहाँ 15% और कहाँ 37%। और पार्लियामेंट, सिकंदराबाद पार्लियामेंट कॉन्स्टिट्यूंसी में एक ही असेंबली सेगमेंट था जहाँ पर बीजेपी को लीड नहीं मिली, नामपल्ली था, जहाँ पर एमआईएम का एमएलए था। तो फिर ये क्यों हुआ? आप एक पार्लियामेंट सीट नहीं जीत सके। और हमको इस बात का अप्रीहेंशन है कि बीआरएस का जो वोट गिर गया है वो बीजेपी को चला गया। तो इसलिए भी बहुत ज़रूरी है कि जुबली हिल में यहाँ पर बीजेपी को रोकने के लिए सब लोग मिलकर मेहनत करें। सर यहाँ पे एपी डेवलपमेंट के लिए, बीजेपी को रोकने के लिए और जुबली हिल्स की जनता को रोकने के लिए। और 10 इयर्स वेस्ट हुआ बीआरएस को, उनका सीएम, उनका एमएलए, आप डेवलपमेंट नहीं कर रहे, और ये बाई इलेक्शन है। सर यहाँ पे आपका कम्युनिटी जितना है उतना एपी के सेटलर्स भी बहुत ज़्यादा है, किधर किधर। हर देखिए, ये इलेक्शन डेवलपमेंट का है। मैं नवीन यादव को ये बोला कि आपकी कामयाबी ये होंगी कि आप हर समाज को साथ लेके चलो, चाहे अपर कास्ट हो, बैकवर्ड क्लास हो, माइनॉरिटीज़ हो, मुस्लिम्स हो, दलित्स हो, सबको लेके आगे बढ़िए। థ్యాంక్ యూ బస్ చలిए। సో చూస్తున్నాం కదా, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎంపీ దాంతోపాటు ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి అధినేత అసదుద్దీన్ ఓవైసీ కంప్లీట్గా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు సపోర్ట్ చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేయడం జరిగింది. నామినేషన్ వేసిన తర్వాత నేరుగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని వచ్చి ఆయన కలిసి ఆయన మద్దతు అడిగారు. పార్టీలో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత నవీన్ యాదవ్కి సపోర్ట్ చేయాలని ఎంఐఎం పార్టీ డిసైడ్ అయింది అనేది హైదరాబాద్ ఎంపీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు ఇది బై ఎలక్షన్ మాత్రమే, రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా జూబ్లీ డెవలప్మెంట్ కోసం ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి కట్టుగా పనిచేస్తుంది. హైదరాబాద్ డెవలప్మెంట్కు, జూబ్లీ డెవలప్మెంట్కు కలిసికట్టుగా ముందుకు వెళ్తామనేది హైదరాబాద్ ఎంపీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. క్యాంపెయిన్ ఏమైనా చేస్తారని అడిగినప్పుడు క్యాంపెయిన్ అట్లాంటివి ఏమీ చేయను, కానీ పూర్తిగా సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఎంఐఎం ప్రకటిస్తుందనేది హైదరాబాద్ ఎంపీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం నామినేషన్ ప్లేస్కి వచ్చిన తర్వాత ఆయన నవీన్ యాదవ్ బయటికి వచ్చి నేరుగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని కలిసి మద్దతు అడగడంతో వెంటనే మేము ఆల్రెడీ పార్టీలో చర్చించుకున్నాము, బేషరతుగా మీకు మద్దతు ప్రకటిస్తున్నాము అనేటువంటి అంశాన్ని చెప్పారు. బీఆర్ఎస్తో పాటు బీజేపీ రెండు కూడా లోపాయకారి ఒప్పందం చేసుకున్నట్టుగా కనిపిస్తుంది అనేది పిక్చర్ చూస్తే అర్థమవుతుంది అనేది ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. మరి చూడాలి, నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెల 21వ తారీఖున
వరకు నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియ ఉండబోతుంది. కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఇద్దరు కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్లు దాదాపుగా 54 మంది నామినేషన్లు ఇప్పటివరకు దాఖలు చేశారు. ఈ నెల 22వ తారీఖున స్క్రూటినీ ఉండబోతుంది. 24వ తారీఖున విడ్రాల్కి సంబంధించినటువంటి ఫైనల్ డేట్. దాంతోపాటు వచ్చే నెల 11వ తారీఖున ఎన్నికలు ఉన్నాయి. 14వ తారీఖున రిజల్ట్ ఉంది. మరి జూబ్లీహిల్స్ ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు, ఎవరికి ఓటేస్తారనేది చూడాల్సింది. ఓవరాల్గా మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు పూర్తి స్థాయిలో ఎంఐఎం పార్టీ సపోర్ట్ ప్రకటిస్తుందనేది హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది ఓవరాల్గా జూబ్లీహిల్స్ ఎలక్షన్కి సంబంధించిన నామినేషన్, ఎంఐఎం పార్టీ సపోర్ట్, కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించిన పూర్తి అప్డేట్.